గుడ్ మార్నింగ్. మార్నింగ్. నాకు పొద్దున్నే బెడ్ కాఫీ తాగే అలవాటు, కానీ మా రూమ్లో గిన్నె కానీ పాలు కానీ స్టవ్ కానీ ఏమీ లేవు. కొంచెం కాఫీ ఇస్తారా ప్లీజ్? అనుకోవడానికి ఏముంది, పర్లేదు రండి. థ్యాంక్ యూ. బేసిక్గా నాకు మొహమాటం ఉండదు, ఇట్టే కలిసిపోతా. అర్థమవుతుంది. కాఫీ బాగుంది. హే హాయ్. హాయ్ అండి. మీరు కాఫీ తాగరా? తాగుతా అండి. మరే తాగట్లేదు? అయినా మీరేంటి 2 కాఫీయే పెట్టారు? ఆయనకెవరా? ఆయన బెడ్ కాఫీ తాగరు, బ్రష్ చేసాక నేనే ఇస్తాను. ఓ ఓకే. హే, ఇంతకీ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. అవునా? మీ లవ్ స్టోరీ చెప్పండి, వింటా. ఎవరొకరు చెప్పండి. అది ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడుకుందాం కదా. సోఫాలో కూర్చుని కాలు మీద కాలేసుకుని కాఫీ తాగుతూ ఉన్నాం, ఇంతకన్నా ఖాళీ ఉంటుందా? చెప్పండి. హలో. మేము మ్యాట్రిమోనీ సైట్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం. చెప్పండి. ఖాళీ ఉన్నప్పుడు నేను చెప్తానండి. సరే. ఈ అమ్మాయిని చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం నీకు? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, మన శాలరీ వస్తుంది, అమ్మాయి కూడా బాగుంది కదా, ఇంకా పెళ్ళి కూడా కాలేదు. ఇంకేంటి ప్రాబ్లం నీకు చేసుకోవడానికి? ఏమో, ఆ అమ్మాయిని చూస్తుంటే నిన్ను చూసినట్టుగా అనిపిస్తుంది. తనతో మాట్లాడుతుంటే సంవత్సరం ముందు నీతో మాట్లాడినట్టే అనిపిస్తుంది. మరింకే, నువ్వు నన్ను ఇష్టపడతావుగా. నాలా ఉండే అమ్మాయి అయితే తను కూడా నచ్చుతుందిలే. నీలాంటి అమ్మాయిలు నాకు నచ్చుతారు, కానీ నన్నే నీలాంటి అమ్మాయిలు నచ్చరు. తను కూడా 3 నెలల తర్వాత నచ్చలేదంటే మళ్ళీ నా జీవితం బాగు చేయడానికి వాళ్ళ నాన్న మీ నాన్నలా గొప్పోడై ఉండకపోవచ్చు. అంటే ఏంటి, ఇండైరెక్ట్గా నన్నే అంటున్నావా? చూడు, ఈ అబ్బాయి నచ్చాడు, నేను తన్నే పెళ్లి చేసుకుంటానని ఫైట్ చేసి మరీ తల్లిదండ్రులను ఒప్పించిన అమ్మాయి ఇప్పుడు అదే అబ్బాయి నచ్చట్లేదు, మా ఇద్దరిని విడగొట్టేయండని మళ్ళీ తల్లిదండ్రులను ఒప్పించడానికి వెళ్ళిందంటే ఈ 2 ఒప్పించడానికి మధ్య అమ్మాయి ఎంత నలిగిపోయి ఉంటుందో అర్థం చేసుకో. నేను ఎవరూ అడిగేవాళ్ళు లేరు కమల్. నీకు నచ్చింది చేయొచ్చు, నచ్చకపోతే వదిలేయచ్చు, కానీ నాకలా కాదు. నేనేం చేయాలనుకున్నా అందరినీ ఒప్పించే చేయాలి. చిన్నప్పుడు నాకు ఆ బొమ్మ కావాలి అని అడిగిన దగ్గర నుంచి పెద్దయ్యాక నువ్వు కావాలి అని అడిగేంత వరకు కూడా. అలాగే వదిలేయాలనుకున్నా కూడా అందరినీ ఒప్పించే వదిలేయాలి. నాకు ఆ బ్యాగ్ వద్దు అన్న దగ్గర నుంచి ఇప్పుడు నువ్వొద్దు అనేంత వరకు కూడా. నేను వదిలేసాక నేనేదో హ్యాపీగా బతికేస్తా అనుకుంటున్నావేమో. నువ్వు కావాలి అనుకున్నప్పుడు కొంతమందిని ఒప్పించాను కదా, ఇప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను సమాధానం చెప్తూ బ్రతకాలి. ఇక నుంచి వాళ్ళ దగ్గర నేను మాట్లాడే ప్రతి మాట అబద్ధమే అవుతుంది, నేను తీసుకునే ప్రతి డిసిషన్ రాంగే అవుతుంది. వాటన్నిటినీ తట్టుకుని బ్రతకాలి. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఒకటి ఉంది.